భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇంటిలోనూ స్పృహ కోల్పోయిన మన్మోహన్ ను రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మాజీ ప్రధాని. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా ఎయిమ్స్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కు కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీ చేరుకున్నారు. మరోవైపు మన్మోహన్ మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా మన్మోహన్ అనిర్వచనీయ సేవలందించారన్నారు మోడీ. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధానిగా ఆయన చేసిన సేవలు దేశ ప్రజలను ఎంతో ఉన్నత స్థాయికి చేర్చాయని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. 33 ఏళ్ల రాజకీయ అనుభవం తర్వాత రాజ్యసభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. 1991 జూన్లో పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 4 నెలలకు 1991లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎగువ సభలో 5 సార్లు అసోంకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన రాజస్థాన్ కు మారారు. పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్దమైన దోపిడీగా అభివర్ణిస్తూ ఆయన చివరిసారిగా పార్లమెంట్లో ప్రసంగించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, అసంఘటిత రంగం అతలాకుతలమైందని, 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన సంక్షోభమని మన్మోహన్ సింగ్ విమర్శించారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇంట్లో స్పృహ కోల్పోయిన మన్మోహన్ ను రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మాజీ ప్రధాని. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఎయిమ్స్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు ఎయిమ్స్ కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిజంగా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ శ్రేణులే కాదు, దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో అరుదైనటువంటి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రధానుల వరుస క్రమంలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అతను 10 ఏళ్ల కాలం, అంటే 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే మొదటి నుంచి కూడా ప్రత్యేకంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఎందుకంటే ఆర్థిక శాస్త్రంలో పట్టపుచ్చుకున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా దేశ ఆర్థిక అంశాలకు సంబంధించి స్టడీ చేయడమే కాదు, దేశంలో ఎన్నో పథకాలను తీసుకొచ్చేందుకు కూడా తను కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దేశ ద్రవ్యోల్బణం కావచ్చు, మరే కొన్ని అంశాలతో పాటు ముఖ్యంగా ఎప్పుడైతే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారో ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ అప్పటి నుంచే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఆయన ఆలోచనలు కావచ్చు, ప్రత్యేకంగా అప్పటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల అనుగుణంగానే ఉపాధి హామీ పథకం అనేది ప్రత్యేకంగా వచ్చి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగానైతే తను మొదటిసారిగా రాజ్యసభలో ఎప్పుడైతే 1991లో అడుగుపెట్టారో అప్పటి నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఏ విధంగానైతే యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ సమయంలో వాస్తవానికి అదొక కీలక సమయం అనే చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ బాధ్యతలను స్వీకరిస్తారనేటువంటి సమయంలో ఆమె విషయంలో కొంత వివాదాస్పదం అవుతున్నటువంటి క్రమంలో ఇక ప్రధానమంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు
దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది రాజకీయంగా అంటే ఎన్నో ఏళ్ల నుంచి అప్పటికే సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కాదని ఏదైతే ఆర్థిక నిపుణుడిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కు ఆ రోజు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే సుదీర్ఘకాలం అంటే 2004 నుంచి 2009 వరకు, ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు పూర్తి స్థాయి కాలంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అయితే గత ఏడాది కాలంగా మాత్రం మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు, పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గత కొంతకాలంగా వీల్ చైర్కి పరిమితమయ్యారు. మరీ కొన్ని రోజులుగా మాత్రం బెడ్ పై నుంచి లేచేటటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇంట్లోనే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందించారు. అయితే ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా ఇంట్లో స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో కూడా అప్పటికప్పుడు క్రిటికల్ కేర్ టీం మొత్తం కూడా రంగంలోకి దిగింది, మన్మోహన్ సింగ్ ను కాపాడే ప్రయత్నాలు చేసింది. అయితే ఎక్కడ కూడా ఆ కాపాడేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. సో చివరికి ఇక మన్మోహన్ సింగ్ లేరనేటువంటి వార్తను ఎయిమ్స్ లో ఉన్నటువంటి డాక్టర్ల బృందం ధృవీకరించింది. సో దాంతోనే ఇప్పుడు దేశం మొత్తం కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే అందరూ కూడా వాస్తవానికి ఈరోజు కర్ణాటకలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశాలకు వెళ్లారు. అటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలందరూ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళందరూ ఇప్పుడు ఢిల్లీకి హుటాహుటిన కర్ణాటక నుంచి బయలుదేరుతున్నారు. ఎప్పుడైతే తను అంటే అటు ప్రత్యేకంగా మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా కొంత తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాష్ట్ర విభజన అంశం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అంతకుముందు రాష్ట్ర విభజన పైన జరిగినటువంటి పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రిగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక క్లియరెన్స్ ఇవ్వడం కావచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచినటువంటి క్రమం కావచ్చు, ఇక దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్నో అంశాలకు అంటే విదేశాలతో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మన్మోహన్ సింగ్ ఎప్పటికప్పుడు వాటికి పరిష్కారం చేస్తూ తనదైనటువంటి ఆర్థిక నిపుణుడిగా తను ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. సామాన్యుడు అంటే ఒక సగటు జీవికి ఏ విధంగా ఆర్థిక చేయూతనివ్వాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే మన్మోహన్ సింగ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత ఏప్రిల్ నుంచే కొంత అనారోగ్యం పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఇక రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఏదైతే ఏప్రిల్ వరకు తను ప్రాతినిధ్యం వహించారు, అయితే ఈసారి రిన్యువల్ చేయలేదు. ఎందుకంటే ఆరోగ్య కారణాలు కావచ్చు, ఎన్నోసార్లు మనం పార్లమెంట్ సమావేశాలకు హాజరైనటువంటి తీరును కూడా చూసాం. వీల్ చైర్లోనే మన్మోహన్ సింగ్ హాజరైనటువంటి క్రమాన్ని కూడా చూసాం. ఉపరాష్ట్రపతి సంబంధించి ఎప్పుడైతే ఏదైతే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఆయన వీల్ చైర్లోనే పార్లమెంట్కు హాజరైనటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఆ క్రమంలోనే రోజు రోజుకు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నటువంటి దుస్థితి కనిపించింది. సో అందులో భాగంగానే ఈ రోజు మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. వాస్తవానికి ఏదైతే 26 సెప్టెంబర్ 1932లో మన్మోహన్ సింగ్ తను జన్మించారు. ఆ తర్వాత తను ఏదైతే పంజాబ్ అంటే ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది, అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియాగా పేర్కొన్నటువంటి ఆ ప్రాంతంలో తను పుట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే అటు స్వాతంత్రం జరిగిన తర్వాత అటు పాకిస్తాన్ ఏర్పడినటువంటి క్రమంలో తాను ఇండియనే అంటూ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా భారత్కు తరలి వచ్చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14, 1958లో మన్మోహన్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తను పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక శాస్త్రంలో 1952లో బిఏ చేయడం, ఆ తర్వాత 54లో ఎంఏ పట్టా కూడా చేశారు. కేంబ్రిడ్జ్లో ఆర్థిక శాస్త్రంలో ఏదైతే తను ప్రత్యేకంగా అక్కడ చదవడమే కాకుండా ట్రైపోస్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిపిఎల్ను పూర్తి చేశారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని పూర్తి చేసి ఆ తర్వాత తను ప్రత్యేకంగా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. సో ఆర్థిక నిపుణుడిగా
ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ ను యూపీఏ ప్రభుత్వం గుర్తించడమే కాదు, అంతకుముందు ప్రత్యేకంగా పివి నరసింహారావు హయాంలో తను ఆర్థిక మంత్రిగా పనిచేయడం, ఆ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేయడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా తన వంతు పూర్తి స్థాయి ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ లేరనే విషయాన్ని మాత్రం దేశ ప్రజలే కాదు, కాంగ్రెస్ శ్రేణులు, మరోపక్క ఆర్థికవేత్తలు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.